వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు చేశారు. హిందూపురం మున్సిపాలిటీలో రహదారులు, డ్రైనేజీల నిర్మాణం కోసం బాలాజీ సర్కిల్లో 92.5 కోట్లకు సంబంధించిన పైలాన్ను ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. వాల్మీకి దేవాలయం సందర్శన, ఆర్టీసీ బస్టాండ్ లో ఆసుపత్రి భవన ప్రారంభం, ముదిరెడ్డిపల్లిలో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మొదటి విడత మంజూరైన చేనేత మగ్గముల పరికరాలు మరియు మెగా చెక్కు పంపిణీ కార్యక్రమం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పట్టరహ పట్టరహ పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. మహాగణపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాన్ సమర్పయామి. రోడ్స్ అయితేనేమి, లేకపోతే ట్రైన్స్ అయితేనేమి, అలాగే లైటింగ్ సిస్టమ్ అయితేనేమి, వీటన్నిటి కూడా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికే చాలా చేసేసాం మనం. ఇంకా ముందు ముందు పరిశ్రమలు రాబోతున్నాయి. ఇక్కడ జనాభా పెరగబోతుంది. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరికి వెళ్ళడం జరిగింది. గడ్కరీ గారిని కలిశాను. మన రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది, డిస్కషన్ చేయడం జరిగింది. మన హిందూపురికి ఒక రింగ్ రోడ్డును కూడా ఆయన శాంక్షన్. హిందూపురికి భౌగోళికంగా 2 సార్లు చెప్పారు. ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హిందూపురానికి అవకాశం కాదు, జరిగి తీరగలిగింది. ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే మనకున్న ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భౌగోళికంగా ఇవన్నీ మనకి కలిసి రావడం, అలాగే నాన్నగారు ఆనాడు పారిశ్రామిక వాడు స్థాపించడం ముందు చూపుతాం. అలాగే ఇక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందండి.